బయటికి రావట్లేదు అనేది ఓపెన్ సీక్రెట్. ఇక్కడ అమ్మా ఎవరు చేసినా చేయపోయినా ఆ పేర్లు ఎందుకు బయటికి చెప్పండి అన్ని చెప్తాం అమ్మా. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం ఇవాళ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి అమ్మా ప్రతి ఒక్క ప్రముఖుడు ఎవరెవరైతే ఇంటికి వెళ్ళి ఈ పిల్లోండిని వంటలు తింటా ఏళ్లతో ఫోటోలు దిగారో అందరినీ సాక్షులుగా జత చేస్తామమ్మా. అందరూ కోర్టుకి రావాలి. ఈ పిల్ల విషయంలో ఈ పిల్ల మీద తిరిగి నిందేసి మస్తాన్ సాయి అనేటువంటి క్యారెక్టర్ని తీసుకొచ్చి ఈ పిల్ల విషయంలో ఈ అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టింది అని చెప్పి అసలు ఎఫ్ఐఆర్ విషయంలో మస్తాన్ సాయి అరెస్ట్ అవునప్పుడు కూడా ఈ అబ్బాయి ఫోన్ చేసి డైరెక్ట్ గా మీ ఇద్దరు కాదు నేను తప్పుగా అన్నాను, తాగేసి మా అమ్మాలతో తప్పుగా మాట్లాడాను, నేను మీ ఇద్దరు ఉన్నారని తప్పదు, మీ తమ్ముడు ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నారు, మస్తాన్ సాయి ఒకే ఒక్కసారి వచ్చేళ్ళాడు ఇంటికి, అందరూ చుట్టాలు ఫంక్షన్కి వచ్చాడని ఒప్పుకున్న ఆడియో క్లిప్ కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చామమ్మా. కోర్టుకు కూడా పెండర్ రూపంలో సబ్మిట్ చేస్తాను. మీడియాకు కూడా వెరీ సూన్ అన్ని రిలీజ్ చేస్తాం. నిన్న ఏవైతే అతను ఎడిట్ చేసినటువంటి ఆడియో క్లిప్స్ ని కావాలని అమ్మాయి ఇమేజ్ టార్నిష్ చేయడం కోసం ఒక 20-30 ఫేక్ అకౌంట్లు పెట్టుకుని ఈ అమ్మాయిని రోడ్డుకి లాగుతున్నాడు. అన్ని విషయాలు క్లారిటీ ఆడియోలో ఉంది. ఖచ్చితంగా లావణ్య గారి గొంతేనా, లావణ్య గారి కాలేనా? ఇందులో తప్పే ఉందమ్మా. ఎడిట్ చేసి అన్నారు. ఎదరా వెనకాతల తెలియనప్పుడు బూతులు తిడుతున్నప్పుడే చెప్తున్నారు అనుకోండి అమ్మా. మరి మేము కూడా ఈ బీర్ బాటిల్ ఇచ్చిన బుర్ర బాగొట్టాడంటారు అడుగుతాం కదమ్మా. ఆ పిల్ల ఏ నేపథ్యంలో ఎన్ని చేసిందిరా ఈ రక్తశక్తాలు ఏంటని మేము కూడా అడుగుతాం కదమ్మా. ఆడపిల్ల కింద ఉత్తర బూతులు మాడవు కదమ్మా. నువ్వు చిత్రవదల గురించి చేస్తే ఈ స్థాయి ఇప్పుడు ఈ అమ్మాయి కొట్టుకుందని అంటున్నాడమ్మా. ఇప్పుడు వాళ్ళిద్దరు బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టినైతే కాపురం చేయరు కదమ్మా. సో ఇవన్నీ ఏం జరిగినాయి అన్నది కోర్టుకు వచ్చినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ లో చెప్పండి. ఆ పిల్ల ఎందుకు తిట్టింది, ఓ నిస్సారాలు ఆడపిల్ల పచ్చి బూతులు తిట్టుకునేటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది? ఇంత దారుణంగా ఇంకా చాలా ఉన్నాయిలేమ్మా. ఇంకా ఇప్పుడు మనం రాస్తారన్న వ్యక్తి మనం ఏదో వచ్చి చాలా క్యూట్ బాయ్ లవర్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు కదా మీడియా ముందు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అన్ని బయటకు తీసుకొస్తాం. ఈ పిల్లతో నువ్వు కాపురం చేసిన మాట వాస్తవమా కాదా? ఈ పిల్లని నువ్వు అక్రమ సంబంధం అంటగడ్డానికి ట్రై చేసిన మాట వాస్తవమా కాదా? నీతో ఇప్పుడు ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయిని దొంగ కేసులో ఇరికించే ప్రయత్నం చేసిందా చేయలేదా? ఎవడు ఏ పోలీస్ కేసు కానిస్టేబుల్ ఫోన్ చేస్తే దాన్ని కూడా బొక్కలో ఎత్తామన్న మాట ఆడియో క్లిప్పులు కానించి ఈ అమ్మాయిని రైల్వే స్టేషన్ నుంచి ఎలా లాక్కెళ్లారో ప్రతి వీడియో కూడా మీడియాకు కూడా మేము ఖచ్చితంగా రిలీజ్ చేస్తామమ్మా. ఇప్పుడు మీతో మాట్లాడినటువంటి ఏ విషయానికి కూడా ఆధారం లేకుండా మేము మాట్లాడట్లా. ప్రతి దానికి మా దగ్గర ఆధారం ఉంది, ప్రతి వివరణ ఉంది. అమెరికా వెళ్తున్నప్పుడు రాజుతరుణ్ అమ్మా నాన్న ఈ అమ్మాయిని అమెరికా ఫ్లైట్ ఎక్కించడానికి తిరిగి ఫ్లైట్ లో వస్తుందన్న సంగతి ఒక రాజుతరుణ్ తప్ప ఎవరికి తెలియదు. అక్కడ కుక్కకి టికెట్ లేదని చెప్పి కుక్క సర్టిఫికెట్ లేదని వెనక్కి పంపించేస్తే ఆ సర్టిఫికేట్ గురించి ఈ అమ్మాయి 14 గంటలు వెయిట్ చేసి మళ్ళీ 16 గంటల ఫ్లైట్ పట్టుకుని న్యూజెర్సీ నుంచి వస్తే వచ్చి రాగానే ఢిల్లీ నుంచి సికింద్రాబాద్కి వెళ్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు ఎలా లాక్కెళ్లారు అనేటువంటి వీడియో కూడా మా దగ్గర ఉంది. నా దగ్గర ఏమున్నాయి సార్, నా బాక్స్ లో ఓపెన్ చేసి ఎక్కడ చెక్ చేశారు కదంటే నోరు మూసుకుని నువ్వు కారు ఎక్కని చెప్పి తీసుకెళ్లి 4 గ్రాములు MDMA ఎవడు పెట్టాడో ఎవడు చేయించాడో విషవేంటో అన్ని కూడా బయటకి వస్తాయి. ఈ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు ఉన్నాయని, ఈ అమ్మాయి వేరే ఒకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని చెప్పి ఈ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసేంత స్థాయికి దిగజారిపోయేంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు రాజ్ తరుణ్ కి నచ్చినటువంటి హాస్పిటల్లో ఆయన కౌన్సిల్ కి అధికారం ఉంటదిగా. ఈ పిల్ల డ్రగ్ అడిక్ట్ కాబట్టి వ్యసన పర్రాలు కాబట్టి నేను వదిలేసానని చెప్పుకుంటాడుగా. బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేయించాడో చెప్పమానండి. బ్లడ్ టెస్ట్ కోర్టు పర్మిషన్ ఎప్పుడు చేయించాడో చెప్పమానండి. ఆ మస్తాన్ సాయి తీసుకొస్తాం, ముగ్గురిని కూర్చోటి ఒకసారి పంచాయతీ పెడదాం, ప్రెస్ క్లబ్కి రమ్మని చెప్పండి. దమ్ము ఉంటే తను చేసినటువంటి ఎలిగేషన్స్ లో చావు ఉంటే అతనికి కెపాసిటీ ఉంటే రమ్మని చెప్పండి ప్రెస్ క్లబ్ దగ్గరికి. ఎందుకు వచ్చిన మాటలన్నీ వచ్చినప్పుడు లావణ్య ఎందుకు బయటకు వచ్చి మాట్లాడి ఎందుకు మాట్లాడదమ్మా? పిల్ల కొంత అందరం నొక్కిరమ్మా. రాజ్ తరుణ్ తో ఉన్న ఇష్యూస్ ఎందుకు బయట చెప్పలేకపోయింది తను? అమ్మ తనే 40 రోజులు జైలుకి వెళ్ళి బయటకు వచ్చింది. అంటే తనతో ఇష్యూస్ ఉన్నాయి, ఇట్లా గొడవలు జరుగుతున్నాయి అనే విషయం. రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ పెట్టాలన్నది ఆ పిల్ల ఉద్దేశం ఎప్పుడు కాదు. కాపురాన్ని సవ్యంగా చేసుకుందాం, కష్టమో నష్టమో నా భర్తతో నేను కాపురం చేసుకుందాం అనుకుంది. నార్సింగిలో పెట్టినటువంటి కంప్లైంట్ మాలవి మల్హోత్రా మీద పోలీసులు తీగలాగితే రాజ్ తరుణ్ డొంక కదిలింది తప్ప రాజ్ తరుణ్ అన్న వ్యక్తి మీద కంప్లైంట్ పెట్టడం ఈ అమ్మాయి ఉద్దేశం కాదు. ఈ అమ్మాయికి బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశం ఉంటే 6 నెలల నుంచి నీకు నేను ఉన్నటువంటి విల్లా ఇచ్చేస్తా, మెయింటెనెన్స్ ఇస్తా, నాకు విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టు అని రాజ్ తరుణ్ తన పర్సనల్ నెంబర్ నుంచి చేసిన చాటింగ్ కూడా మీడియా మిత్రులకు అందజేస్తాం. ఎక్కడ చర్చకి తన రెడీయో చెప్పమనండి. ఇన్ కోర్టా అవుట్ ఆఫ్ కోర్టా ఎక్కడ చర్చిస్తారు చెప్పండి. ఎప్పుడు వస్తారు చెప్పమనండి అమ్మా. ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా. చాటింగ్ లో నువ్వు చెప్పావా చెప్పలేదా? విడాకులకు సంబంధించి నువ్వు సంతకం పెట్టి నేను పెట్టినా నువ్వు అన్నావా అనలేదా? విడాకుల గురించి ఇల్లు గురించి ఆ అమ్మాయికి నువ్వు ఆఫర్ ఇచ్చావా ఇవ్వలేదా? నిన్న కాకపోయినా కూడా వాళ్ళ బంధువులతో బావ వరుస ఎవరితో ఈ అమ్మాయి లావణ్య చౌదరి వాళ్ళ బావతో కూడా నువ్వు కౌరంపావా కౌరంపలేదా? దాక్కుని బిట్ల కింద కట్ చేసి యూట్యూబ్ లో పంపడం కాదు. నీ దగ్గర ఎలిగేషన్స్ ఉంటే
ముఖం చాటేయకుండా మీడియా ముందుకు వచ్చి 11 ఏళ్ళలో 2 సార్లు కడుపు వచ్చిందా రాలేదా? పోనీ దానికి కూడా నీ సిగ్గుమాలిన డోర్తో ఇంకెవరినైనా బాధ్యుని చేస్తావా? అంటే ఇవన్నీ నిజాలు అబద్ధాలు అయిపోతాయా? ప్రెస్ ముందుకు వచ్చి అంత కాన్ఫిడెంట్ గా అసలు పెళ్లి కాలేదు, జస్ట్ అనే ఫ్రెండ్ మస్తాన్ అనే వ్యక్తితో తనకున్న జస్ట్ ఫ్రెండ్ కడుపు చేసాడా? అని చెప్పి జస్ట్ ఫ్రెండ్ కడుపు చేసాడా? తల్లిదండ్రుల దగ్గర నుంచి నీ సంరక్షణలో తీసుకొచ్చేసిన తర్వాత నువ్వే తండ్రివి, నువ్వే తల్లివి, నువ్వే ప్రియుడివి, నువ్వే భర్తవు కదా. నీ అదుపాజ్ఞంలో ఉన్న ఆడపిల్లకి డ్రగ్స్ ఎలా అలవాటైనాయి? నువ్వు తాగుతుంటే కొంచెం ఆ పిల్లకి ఇచ్చావా? నీ ఫ్రెండ్స్ ఎవరైనా తాగుతుంటే ఆ పిల్లకి అలవాటు చేశారా? ఆ పిల్లకి నీ సంరక్షణలో ఉన్న పిల్లకి ఎలాగిచ్చావు? నీ సంరక్షణలో లేదు, బరి తెగించి బయట తిరుగుతున్న అమ్మాయిని తెచ్చి మళ్ళీ ఇంట్లో ఎలా పెట్టుకున్నావు? ఇంట్లో 15 కుక్కలకి ఆ పిల్లని తల్లిని ఎలా చేసావు? ఆ కుక్కలకి ఇవాళకి కూడా నువ్వు సిగ్గు లేకుండా వదిలేసి వెళ్ళిపోయావు, కానీ ఆ కుక్కలకి నీతికి నిలబడి ఈ రోజు పొద్దున కూడా పిల్ల అన్నం ఎలా పెట్టింది? నీది నోరా తాటిమట్ట? ఇప్పటికీ ఆ కుక్కలకి అన్నం పెడతంటే పొద్దున్న ఇంటి పక్కన వాళ్ళతో చెప్పించి అన్ని కుక్కలుంటే మాకు కుదరదు, ఆ కుక్కలు తీసుకు బయటకు వెళ్ళిపోమన్న అమ్మాయినని ఇవాళ పొద్దున కూడా వార్నింగ్ ఎలా ఇప్పించావు? నువ్వేంటో, నీ వెనకాతలో ఉన్న సినీ పెద్దలేంటో, మీకున్న రాజకీయపరమైన కాంటాక్ట్స్ ఏంటో, నీ పరిధిలో నుంచే ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గర మా దగ్గర ఉన్న ఆధారాలు, హాస్పిటల్ బిల్స్ ఏం జరిగినో పెడతాం. ప్రజలు ఏమంటారు తప్పరు. కేసుని చాలా దగ్గర నుంచి చూస్తున్నారు, ఆ అమ్మాయి బిహేవియర్, రాజ్ తరుణ్ బిహేవియర్ చూస్తున్నారు కదా. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రాజ్ తరుణ్ అండ్ లావణ్య అని చెప్తే ఏం చెప్తారు? ఇద్దరు ప్రేమించుకున్నమాట వాస్తవం అమ్మా. ఇద్దరు ఇంపల్సు, ఒక మాదిరి ఇమ్మెచ్యూరుడు. అయితే ఇద్దరు కూడా జీవితాన్ని చాలా క్యాజువల్ గా తీసుకున్నారు. ఆ పిల్లకి ఆ పిల్ల, ఈ పిల్లోడికి ఈ పిల్లోడు. పెళ్ళైన తర్వాత అత్తమాంగారాలు పిలుస్తున్నారు కదా, ఫంక్షన్ల గాట్లకి తిప్పుతున్నారు కదా. నాకు అన్ని రకాలుగా ఉన్నప్పుడు రాజ్ తరుణ్ నన్ను ఎందుకు వదిలేస్తాడు అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆ పిల్ల పెళ్లిని రిజిస్టర్ చేయించుకోకపోవడం తప్పు. 11 ఏళ్ళు తిరిగిన తర్వాత కొత్త వైబ్స్ అలవాటైనాయి కదా అని ఈ అమ్మాయిని ఇల్లు పొలవై వదిలించేసుకుందాం అని కూడా రాజ్ తరుణ్ తప్పు. ఎన్నాళ్ళు తిరుగుతావు, ఎన్నాళ్ళు అమ్మాయిలు మారుతావు? 2010లో వీళ్ళిద్దరికి కూడా వైజాగ్ లో పరిచయం అయితే 12-13 లవర్స్ కింద ప్రేమ కొనసాగితే 14న ఈ అమ్మాయికి సంబంధించినటువంటి పుట్టినరోజు, ఆ పిల్లడికి సంబంధించిన పుట్టినరోజు నాడు వీళ్ళిద్దరూ కూడా గుళ్ళో పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత ఎప్పుడు కూడా ఈ అమ్మాయి గోవాకి వెళ్ళినా, ఏ ఫంక్షన్లకి వెళ్ళినా, వాళ్ళింట్లో ఫంక్షన్ లో ఉన్న నల్ల పూసలు వేసుకుని ఆ పిల్ల ఫంక్షన్ లో కూర్చుంది. మరి నల్ల పూసల ఫ్రెండ్ కి వేసేటువంటి అద్భుతమైన కల్చర్ రాజ్ తరుణ్ ఎక్కడి నుంచి వచ్చిందో, మరి అలాంటి విషయాలన్నీ కూడా రాజ్ తరుణ్ అనేటువంటి మహానుభావుడే ప్రజలందరికీ కూడా వివరించాలమ్మా. ఎందుకంటే ఆ అమ్మాయి అబార్షన్ ఫోటోలు మీకు చూపించా, ఇదిగోండి ఆ అమ్మాయి నల్లపూసలో. ఇది రాజ్ తరుణ్ ఏ గోవా తీసుకెళ్ళినప్పుడు మరి అక్కడ హోటల్లో ప్రాబ్లం వద్దు అనుకుని పెండం వెళ్ళ ఏమన్నా నల్లపూసలు వేసేయడేమో కూడా ఆ మహానుభావుడు వచ్చి మీడియాకి వివరించారు. చూడొచ్చు అంటే మీ గురించి స్పెషల్ గా మాట్లాడాలంటే సో అనునిత్యం ఏదో ఒక కేసులో కనిపిస్తూనే ఉంటారు. సో ప్రతిదీ సక్సెస్ రేట్ లో దూసుకెళ్తున్నారు. సో ఏంటి సార్ ఈ లావణ్యకి సంబంధించి మీకు లావణ్యకి ఇంత ముందుకి ఎక్కడన్నా కలిసిన అనుబంధం కానీ తను ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు మాట్లాడలేదు, ఫోన్ మాట్లాడలేదు. నిన్న నైట్ 8:30కి ఒకసారి కాల్ చేశారు, ఎత్తలేదు. 9:30కి కాల్ చేస్తే లిఫ్ట్ చేశాను. బట్ ఇంతకు ముందు ఏదో సమ్ చాట్స్, అదేంటిది క్లయింట్స్ ఉంటారు కదా, హాయ్ బాయ్ వితౌట్ ఐఎమ్ లావణ్య అని, దాంట్లో ఇక్కడ చాట్ లేదు. నిన్న మాత్రం లావణ్య అని క్లారిటీ వచ్చాక ఆమె అంటే సరే ఇలా కేసు ఎలా వెళ్తుంది ఒకసారి చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్పారు. నేను చెప్పాను యాక్చువల్గా నీకెలా ఉంటుందో ఆయనకు కూడా అలా ఉంటుంది కదా, యాక్చువల్గా అడ్వకేట్ పెట్టుకునే అధికారం ఉంటుంది, ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆప్షన్స్ అడిగింది, యాంటిసిపేటరీ బెయిల్ ఉంటుంది అన్నాను, బెయిల్ అన్నాను. ఆమెకు కూడా అల్టిమేట్లీ ద జస్టిస్ విల్ గివ్ ద ప్రాపర్ జడ్జిమెంట్. బట్ మీరు చెప్తున్న మాటలకి కూడా మీరు కూడా పెట్టిన సెక్షన్స్ కూడా ఒకసారి వెరిఫికేషన్, క్రాస్ వెరిఫికేషన్ చేసుకుని అని చెప్పాను యాక్చువల్గా. సో ఆమె చేసుకున్నట్టుంది, ఏదో మనస్తాపం చెంది 12:30కి అయితే ఒక మెసేజ్ అయితే పెట్టింది, నేను వెళ్ళిపోతున్నాను, ఇదంతా పద్ధతి కాదు, ఒకసారి నా మాట విను, జస్ట్ హియర్ టు మీ, డెఫినెట్లీ ఐ విల్ గివ్ కౌన్సిలింగ్ అంటే కూడా మేము మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా 4-5 టైమ్స్ కాల్ లిఫ్ట్ చేయకుండా ఉంది. దాని తర్వాత మళ్ళీ ఒక పెద్ద మెసేజ్ పెట్టింది, హై ఎవ్రీవన్, ఐఎమ్ లావణ్య, వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్, మాలివ్ మల్హోత్రా, ఐ సో ఇన్ రీజనబుల్ ఫర్ మై డేట్, అదంతా కూడా. సో ఇప్పుడు ఆ టైంలో పోలీస్ వాళ్ళకు ఏసీపీ డీసీపీ నెంబర్లు అయితే అందుబాటులో లేకుండే మన 100కి డైల్ కాల్ చేసి నార్సింగ్ పోలీస్ వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళను ఆ సంఘటన స్థలానికి అయితే చేరుకోమని చెప్పాము యాక్చువల్గా. వాళ్ళు కూడా తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్కి అభినందనలు. ఈ విషయంలో ఒక 25 నిమిషాల్లో కేసును చేంజ్ చేసి జస్ట్ వాళ్ళు కంక్లూజన్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయంలో అయితే మనం ఆమెను అయితే దక్కించుకున్నాము. పోలీసులు వాళ్ళు కూడా వాళ్ళ బ్రదర్ కార్తిక్తో కూడా మాట్లాడిపించడం జరిగింది. సో
నేను మా సిస్టర్ గురించి నాకు కాల్ చేయండి అని కూడా ఆయన నెంబర్ చెప్పింది యాక్చువల్లీ. ఓకే, అంటే ఆల్రెడీ లావణ్య కేసు ఇంకో లాయర్ వాదిస్తున్నాడు. సో వాదిస్తున్న క్లయింట్, అదే క్లయింట్ మీతో మరి ఎందుకు కాల్ చేసింటది? ఇప్పుడు ఆమె కాల్ చేసింది, ఇప్పుడు ఏ ఒపీనియన్ కానీ కాల్ చేసింది, చెప్పింది, యాక్చువల్గా అడిగింది ఈ కేసు ముందుకు ఎట్లా వెళ్తుంది అదంతా కూడా. సో దాంట్లో మనము డిస్కషన్ 26 minutes సుదీర్ఘ డిస్కషన్ అయితే జరిగింది. సో దాంట్లో ఇవన్నీ ఆమె కొన్ని క్వశ్చన్స్ అడిగింది, నేను ఆన్సర్స్ చెప్పాను, నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను, ఆమె ఆన్సర్స్ చెప్పింది, ఇలా కన్వర్సేషన్ జరిగింది. అంటే ఎలా కొనసాగింది సార్ కన్వర్సేషన్? ఎలా కొనసాగింది? ఎందుకంటే తను డిప్రెషన్ లో ఉంది. డిప్రెషన్ లో ఉంది అంటే ఇంకొకరే ఉంటున్నారని చెప్తే, నేను అట్లా ఉండకనమ్మా, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి, ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోండి, సో ఈ విధంగా ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోండి అంటే వాళ్ళ బ్రదర్ వచ్చింది అనుకుంటా. అంటే సార్ సింగిల్ గా ఉంటే దాడి చేస్తారా అని రివర్స్ క్వశ్చన్ అయితే, దాడి చేస్తారని నేను చెప్పట్లేదు, బట్ ఇంత పెద్ద ఇష్యూ అయింది, ఒకరు ఉండకండి, యూ టేక్ ఏ సపోర్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ కి తనకి ఇవన్నీ అని చెప్పడం జరిగింది. ఆమె శ్రేయోభిలాషలం కాబట్టి ఆమె అందరికీ మంచి జరగాలని కోరుకుంటాము. న్యాయం ఎవరి సైడ్ ఉంటే వాళ్ళకి జరుగుతుంది. ఓకే, అంటే తను ముఖ్యంగా ఏవేవి మాటలు మీతో మాట్లాడింది సార్? అంటే ఎక్కువ ఫోకస్డ్ గా మాట్లాడిన పెళ్లి కావాలని ఆయన పెళ్లి అవుతుందా సార్, ఒకవేళ బెయిల్ నుంచి బయటకు వస్తే పెళ్లి అవుతుంది అంటే నేను చెప్పలేమమ్మా, ఆయన ఇష్టం మీద ఉంటుంది కాబట్టి మనం చెప్పలేము ఆ విషయం అని చెప్పాను. ఓకే, అంటే రాజ్ తరుణ్ పైన కూడా 3 కేసులు నమోదు కావడం మనం చూస్తున్నాం. అంటే బెయిల్ వచ్చే 3 సెక్షన్స్ నమోదైనాయి, 2 నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ 420, 493, 506. ఇది కూడా చెప్పాము, పెళ్లి అయింది అంటున్నారు, మళ్ళీ ఇవి చీటింగ్ ఏంటి, ఇవన్నీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోండి అని చెప్పాము యాక్చువల్గా. అంటే ముఖ్యంగా ఈ కేసు మనం గమనించినట్టయితే సార్, ఆల్రెడీ తన మ్యారేజ్ అయింది అని చెప్పి చెప్తుంది. సో తర్వాత తను ప్రెగ్నెంట్. ఇప్పుడు మ్యారేజ్ అయింది అంటే, ఇప్పుడు సపోజ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ ఫ్యామిలీ కోర్టులో మస్తు మంది వాళ్ళు కూడా 493, 420 పెట్టొచ్చు కదా. మ్యారేజ్ అయిందంటే వై దే గో ఫర్ ఓన్లీ 498 డివిసి, డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు, ఇవన్నీ కూడా ఆమెనే చెప్తుంది. ఆమె వైఫ్ ఆఫ్ రాజు అంటే వితౌట్ మ్యారేజ్ వైఫ్ అని వస్తుంది. ఎట్లా అంతే కదా. మ్యారేజ్ అయిందంటే కొన్ని సెక్షన్ ఒకలా ఉంటుంది, మ్యారేజ్ కాకపోతే ఒకలాగా ఉంటుంది. ఏదైనా థింగ్స్ పోలీస్ వాళ్ళు ఏం చేసింటారు, ఆ కంప్లైంట్ బేస్ చేసి ప్రైమ్ ఆఫ్ బేసి సెక్షన్ రాసింటారు, వాళ్ళు తప్పు కూడా మనం చెప్పలేం కదా యాక్చువల్గా. ఓకే, సో అంటే ఈ ఇష్యూకి నేను అని చెప్పి అంత మనస్తాపానికి గురై, అంటే చివరిగా మీతోనే తను లాస్ట్ కాల్ మాట్లాడింది కాబట్టి, సో మీరు అడగడం జరిగిందా సార్ నాకు ఎందుకు కాల్ చేశారు? సో నాకు ఎందుకు కాల్ చేస్తుంటే, ఇప్పుడు యాజ్ ఎ అడ్వకేట్ నాకు రోజు 100 calls వస్తుంటే మనం అట్లాడే నాకెందుకు కాల్ చేసింది అని అంత వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే డిస్కస్ చేస్తారు. మేము ఉందంటే అవుతుందమ్మా, ఇది అవుతుంది, ఇది కాదు అని చెప్తాము. వాళ్ళకి ఇష్టం ఉంటే కేసు ఇచ్చుకుంటారు, లేకపోతే వేరే అడ్వకేట్ చూసుకుంటారు. సో మనకు కేసు లెక్క కాదు, అది కాదు. సో మనము వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, లీగల్ గా మనం పాయింట్స్ చెప్తాం, వాళ్ళు నచ్చితే వస్తారు, లేకపోతే లేదు. ఓకే, అంటే మీరు ఈ కేసును గమనించారా సార్? ముఖ్యంగా ఈ రాజ్ తరుణ్ లావణ్య కేసుని గమనించినట్లయితే మాల్వి మాల్హోత్రా అని చెప్పి కూడా తనపై కూడా కేసు వేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మేబీ మీరు ఆల్మోస్ట్ చదివే ఉంటది కేసుకి సంబంధించి, మీ కంక్లూజన్ ఏమొస్తుంది? కంక్లూజన్ అంటే ఇట్లా ఒంటరిగా ఇప్పుడు డిప్రెస్ అయినప్పుడు యూ హ్యావ్ టు టేక్ ది స్టేట్ హెల్ప్, స్టేట్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుంటే మీకు కొంచెం కౌన్సిలింగ్ కానీ ఫిజికల్ గా, మెంటల్ గా, మానిటరీగా సపోర్ట్ అనేది ఉంటుంది యాక్చువల్ గా. సో దే విల్ టేక్ యూ అబౌట్ యువర్ హెల్త్, మెంటల్ హెల్త్, ఇవన్నీ కూడా కాన్షియస్ గా ఉండి మీకు ఇలాంటి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారని మా యొక్క అభిప్రాయంతో డీజీపీ గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి దే విల్ టేక్ డిసిషన్ యాజ్ పర్ అప్రాప్రియేట్లీ అని చెప్పడం జరిగింది. ఓకే, తను ముఖ్యంగా మీతో మాట్లాడినవి ఎందుకంటే వాళ్ళ లాయర్ తో పాటు కూడా కేసు వాపస్ తీసుకుంటే 5 కోట్లు ఇస్తా అని చెప్పి కూడా 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు లాయర్ విషయం. లాయర్ గురించి కూడా నాకు ఎక్కడ కంప్లైంట్ చేయలే, సుంకర గురించి కూడా ఏం కంప్లైంట్ చేయలేదు. బట్ నేనే సుంకరకు నైట్ 12:44 చేసినప్పుడు పికప్ పడుకుంటారు, ఎవరైనా వాళ్ళు కూడా పడుకుంటారు కదా. సో ఎక్కడ ఎవరి గురించి కంప్లైంట్ చేయలే. షీ హ్యాస్ ఓన్లీ టేకెన్ ఒపీనియన్, దట్స్ ఇట్. ఓకే, సో తను మీతో చెప్పిన మాటలు ముఖ్యంగా గమనించినట్లయితే హైలైట్ పాయింట్స్ అంటూ కొన్ని ఉంటాయి కదా సార్? హైలైట్ పాయింట్స్ అంటే అదే పెళ్లి అని అంటే పెళ్లి సుమారు ఎన్ని నిమిషాలు మాట్లాడారు? 26 నిమిషాలు మాట్లాడాను మొత్తం. ఏమన్నా మాట్లాడవచ్చు? వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయడము, పెళ్లి వియంకులు ఇవన్నీ కూడా, ఆమె యుఎస్ కి వెళ్ళి పెట్స్ ఇవన్నీ కూడా డిస్కషన్ చేసింది. జనరల్ మీడియం డిస్కషన్ జరిగింది, కొంచెం ఇన్ డెప్త్ గా జరిగింది. అంటే గతంలో కూడా ఈ డ్రగ్స్ విషయం కూడా ఏమన్నా మీతో తీసిందా? డ్రగ్స్ విషయంలో మనం కామెంట్ చేయడానికి రాదు, ఎందుకంటే ఆల్రెడీ కేసు రన్ అవుతుంది కాబట్టి మనం దాని మీద మాట్లాడలేము యాక్చువల్ గా. ఓకే, సో ఆ కేసు అయిపోయిన తర్వాత కూడా సో తను ఆల్మోస్ట్ మార్నింగ్ నైట్ ఈ కన్వర్సేషన్ అయింది. సో తర్వాత ఆ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు తనతో కాల్ మాట్లాడడం కానీ, సో తనతో మెసేజ్ చేయడం, ఎవరితోటి? లావణ్య తోటి. మార్నింగ్ నుంచి మళ్ళీ మెసేజ్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. వాళ్ళ బ్రదర్ కూడా మళ్ళీ ఏదో ప్రెస్ మీట్ ఉన్నట్టుంది కదా వాళ్ళ అడ్వకేట్ తోటి. లెట్ ఇట్ హ్యాపెన్, వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉంటాయి కదా, మనం ఏం అనలేము. ఓకే, దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది సార్ ఈ కేసుకి సంబంధించి? ఇప్పుడు ఇట్లా ఉంటాయి, ఇప్పుడు ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఒంటరిగా ఉండగానే యూ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఆఫ్ ఫ్యామిలీ అని నా ఒక ఒపీనియన్ అంతే. ఒంటరిగా ఉంటే ఇట్లా ఆలోచనలు వచ్చి డిస్పర్స్ అవ్వడం కన్నా
యూ టేక్ ఇన్ హెల్ప్. ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మనకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, ఆత్మహత్య కౌన్సిలింగ్ కేంద్రాలు ఉన్నాయి, వాటిని అప్రోచ్ అయితే మీకు జస్టిస్ జరుగుతుంది ఒక ఒపీనియన్. ఓకే, అంటే బెయిల్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా రాస్తారు? బెయిల్ ఇప్పుడు ఎవరికి రాదండి. బెయిల్ ఇప్పుడు మా అంటూ 30 రోజులు అటు ఇటు జైలుకి పోతే బెయిల్ 100% వస్తుంది కదా. ఇదేమన్నా జీవిత ఖైదా, ఏదైనా టెర్రరిజమా, అగెనిస్ట్ నేషనా, NDPS కేసా, డ్రగ్స్ కేసా? డ్రగ్స్ కేసు అంటే చార్జ్ షీట్ వేయకుండా 3-4 సంవత్సరాలు కొన్ని కేసులు ఉంటాయి. దీంట్లో బెయిల్ ఇప్పుడు కాకుండా 30-40 రోజులు అటు ఇటు బెయిల్ వస్తుంది. అంటే ఈ కేసు విషయం మనం మాట్లాడుకున్నట్టయితే సార్, అమ్మాయి ఏమో నాకు రాజ్ తరుణ్ కావాలని చెప్పి ఈ అమ్మాయి చెప్తుంది. అదే చెప్పాను, అమ్మాయి రాజ్ తరుణ్ కావాలి అంటే మీరు కొంచెం వేరే డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ అయ్యేది ఉండే. యాక్చువల్ కొంచెం మోర్ కొంచెం ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ కరిగిపోతుంటాడేమో. నిన్ను సంసారం అనేది పిల్లని ఇష్టంగా చేసుకోవాలి కానీ అని ఆమె కూడా కొంచెం గైడ్ చేసినాము. మీరు కరెక్ట్ వెళ్ళండి, ఒకసారి వెళ్తున్నారు కొంచెం రీచెక్ చేసుకోండి, మళ్ళీ మీకు ప్రాబ్లం అంటే ఎలా చూసుకోవచ్చు అంటే దీని రాజ్ తరుణ్ కావాలంటుంది, కానీ ఈ కేసులు ఇవన్నీ చూసినట్టయితే రాజ్ తరుణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా మీరు? లా ప్రకారం చూసుకున్నట్టు అబ్బాయికి ఇష్టం లేకుండా అమ్మాయి ఫోర్స్ వల్ల పెళ్లి లాలో ఎవరు బలవంతంగా పెట్టరు. బలవంతంగా మీ సంసారం చేయండి, బలవంతంగా మీరు కాపురం చేయండి అనేది ఎక్కడా లేదు. బలవంతంగా అనే జడ్జిమెంట్ ఎక్కడా లేదు. అంటే మీరు నిన్న మాట్లాడుకున్న సమయంలో కూడా అంటే తను మళ్ళీ మల్హోత్రా గానీ, హర్యానా గానీ, హెబ్బా పటేల్ గానీ కొంతమంది మహిళలను ఇందులోకి తీసుకురావడం జరుగుతుంది. నేను చూడలేదు, బట్ డ్యూ టు సమ్ అదర్ కన్వర్జేషన్ అయిపోయినాక నేను కొన్ని వీడియోస్ వాచ్ చేస్తే హర్యానా, గ్లోరీ వాళ్ళ పేర్లు వీళ్ళు వచ్చాయి. యాక్చువల్ ఓకే, సో అమ్మాయి కూడా మళ్ళీ మల్హోత్రా కూడా కేసు వేయడం మనం చూస్తున్నాం. అది ఎవరికి ఇప్పుడు కేసు ఎవరి మీద, నువ్వు నా మీద పెట్టుకోవచ్చు, నేను నీ మీద పెట్టుకోవచ్చు. అల్టిమేట్లీ ద జడ్జి విల్ డిసిజన్ కదా కేసు నిలబడదా ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చు. ప్రైమ్ ఆఫీస్ బేస్ చేసుకుని పోలీసుకి ఏముంది, వాళ్ళు రిట్ ఆఫ్ మర్డర్ బదులు నేను కంప్లైంట్ ఇస్తే దాని మీద FIR కడతారు, పోండి ఆయన సీసీ నెంబర్ ఎత్తారు, కోర్టులో కొట్లాడుకోమంటారు. అంటే అల్టిమేట్లీ ద జడ్జి విల్ టేక్ ద నెసరీ యాక్షన్. ఎవరైనా కేసులు పెట్టుకోవచ్చు, ఏముంది కేసులకి అనుకోదా, పేపర్లు తక్కువ పెట్టుకుంటారు. దెన్ ద జస్టిస్ విల్ టేక్ ద డిసిషన్ కదా.